జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం భీమసాగర్ రావు గారి నాయకత్వం భీమసాగర్ రావు గారి నాయకత్వం అమీర్ హాతగా छोटा छोटा केक ఇటువంటి సీనియర్ నాయకులు మీరు ఇవ్వండి ఇగో ఇటువంటి కాగా ఇటువే ప్రయాణం ఒకటే వార్డుల అధ్యక్షులకు ఇండస్ట్రీ యూత్ కాంగ్రెస్ అందరూ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం వచ్చినందుకు అందరికీ నేను కృతజ్ఞత తెలుపుతూ మరి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి యొక్క పనులు మరి మొన్న కూడా రాహుల్ గాంధీ గారికి వివిధ పార్టీల నుంచి అందరు గెలిచినటువంటి మన అపోజిషన్ వాళ్ళు కూడా రమ్మని ఛాన్స్ ఇస్తా అంటే కూడా ప్రధానమంత్రి చేయమంటే కూడా నాకు అవసరం లేదని చెప్పారు. మరి ఇది రెండోసారి మరి ఇప్పుడు కనీసం ఈ నెక్స్ట్ టైం అన్నా మనం ఎక్కువ సీట్లు సంపాదించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని నేను కోరుతాను. మరి మన అధికారు ఉకిరాల రేణుకారావు గారు మరియు పార్టీ అధ్యక్షురాలు సురేఖ మేడం గారు వారి ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ చేపట్టడం జరుగుతుంది. ఇంకా కూడా రాబోయే కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ఈ పార్టీ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని నేను సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాను. ఇండియా కూటమిలో 200 పైచీలకు సీట్లు రావడం జరిగింది. మరి ఇంకా కొన్ని వస్తే మా నాయకుడు ప్రధానమంత్రి అవుతుండే, బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతుండే. మరి ఈరోజు 10 సంవత్సరాల నుండి ప్రజలకు పీడించి పిప్పి చేస్తున్న బీజేపీ పార్టీ మరి భారతదేశంకి వెన్నె తీసుకొచ్చి పెట్టిన కాంగ్రెస్ పార్టీ కుటుంబం వారు ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రధాన మంత్రి అభ్యర్థి మా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు లేకపోయినా కానీ మరికొన్ని రోజుల్లో ఈ ఇండియా కూటమి డెఫినెట్గా ఇది పడిపోతుంది. మా రాహుల్ గాంధీ గారు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవుతారు. బీద బడుగు వర్గాలు ఆశాజ్యోతి బీద బడుగు వర్గాలకు 3 పూటల అన్నం దొరుకుతుంది. మరి ప్రజలు సంతోషిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై